హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది పండుగ కానుకగా రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సంబంధించి 3 ముఖ్యమైన శుభవార్తలు వచ్చే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. సో ఈ పథకాలు ఏ తేదీన విడుదల చేస్తారు, అర్హతలు ఏంటి, రూల్స్ ఏంటి, ఆ పథకాలు ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ముందుగా రైతులకు సంబంధించిన మొదటి శుభవార్త గురించి మాట్లాడితే, అన్నదాత సుఖీభవ పథకం 3వ విడతగా రైతుల ఖాతాల్లోకి 4,000 రూపాయలు మార్చి 13వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు. దీంతో పాటు పీఎం కిసాన్ పథకం 22వ విడతకు సంబంధించిన 2,000 రూపాయలు కూడా విడుదల చేశారు. అంటే ఈ 2 పథకాల ద్వారా రైతులకు మొత్తం 6,000 రూపాయలు ఈ మార్చి 13వ తేదీన విడుదల చేశారు. ఇంకా డబ్బులు రాని వారికి ఉగాది కానుకగా మార్చి 20వ తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన జమ అవుతాయి. సో వెయిట్ చేయండి, అర్హత ఉంటే పడతాయి. ముఖ్యంగా వ్యవసాయం చేసే రైతులు, భూమి రికార్డులు సరిగ్గా ఉన్నవారు, అలాగే ఈకేవీసీ పూర్తి చేసిన రైతుల ఖాతాల్లోకి మాత్రమే ఈ డబ్బులు జమ అవుతాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ డబ్బులు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి వస్తాయి. కాబట్టి బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ అయి ఉండాలి, అలాగే ఈకేవీసీ పూర్తి చేసి ఉండాలి. ఇక రెండవ శుభవార్త మహిళలకు సంబంధించినది. ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆడబిడ్డ నిధి పథకం కింద 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ పథకాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సమాచారం. ముఖ్యంగా ఉగాది కానుకగా 20వ తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన ఈ పథకాన్ని ప్రారంభించి ఒకేసారి 12 నెలలకు సంబంధించిన మొత్తాన్ని, అంటే సుమారు 18,000 రూపాయలు మహిళల ఖాతాల్లోకి జమ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పథకానికి అర్హత ఉండాలంటే రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాతో లింకే ఉండాలి, అలాగే కుటుంబ ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితి లోపల ఉండాలి. ఇక మూడవ శుభవార్త తల్లులకు సంబంధించినది. తల్లికి వందనం పథకం కింద 1వ తరగతి నుండి ఇంటర్ సెకండరీ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా సంవత్సరానికి 13,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే మొదటి విడత విడుదల చేసిన తర్వాత ఇప్పుడు 2వ విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై చాలామంది ఎదురు చూస్తున్నారు. ఉగాది పండుగ సందర్భంగా ఈ పథకం 2వ విడతకు సంబంధించిన తేదీని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ పథకం కింద డబ్బులు రావాలంటే విద్యార్థి పాఠశాలలో లేదా కాలేజీల్లో చదువుతూ ఉండాలి, ఆధార్ వివరాలు సరిగ్గా ఉండాలి, అలాగే తల్లి బ్యాంక్ ఖాతా వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో నమోదై ఉండాలి. కాబట్టి రైతులు, మహిళలు మరియు విద్యార్థులు, తల్లులు ఈ 3 పథకాల గురించి పూర్తి వివరాలు తెలుసుకొని అవసరమైన డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా బ్యాంక్ ఖాతా, ఆధార్ లింకు, ఈకేవీసీ, అలాగే రేషన్ కార్డు వివరాలు సరిగ్గా ఉంటే ఈ పథకాల ద్వారా వచ్చే డబ్బులు సులభంగా పొందే అవకాశం ఉంటుంది. ఉగాది పండుగకు ముందు ఈ 3 పథకాలపై శుభవార్తలు వచ్చాయి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.